మహాపురుషుద్ర ప్రేంగల్ మా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన మా దేవ, ఇప్పుడు వరకు పాటలను సాక్ష్యములను మా జీవితాలలో మీరు జరిగించిన ప్రతి మేలుకై ప్రతి ఉపకారమునకై మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. మా జీవితాల్లో ప్రభావ మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యంను బట్టి, మాకు ఇచ్చిన శక్తిని బట్టి, మాకు ఇచ్చిన తలాంతులను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్ర. తెరవబడిన గ్రంథంలో మాదిరినవి తెరవబడిన హృదయంలో మాకు దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగల హృదయము, స్వీకరించే మనస్సు నాకును మాకును గ్రహించమని, మీ వాక్యపు వెలుగులో మా హృదయ స్థితిని మేము ఎప్పటికప్పుడు వాక్యాన్ని మా హృదయంలో ధ్యానం చేసుకో, వాక్యంలో దాగి ఉన్న శక్తిని మేము పుంజుకొని అపవాదిని ఎదిరించగల శక్తిమంతులుగా మమ్మల్ని చేయమని, ఐగునని మీ శ్రోచాటను మరుపరిచి వాక్యం ద్వారా నైనా నాతోను మాతోను మాట్లాడమని, సమస్త చీడ శక్తుల అంధకార క్రియలను బంధించి మీ ఆత్మ కార్యములు బహుపరంగా జరిగించి నజరేయుడును ప్రియకుమారుడైన యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొని అడుగుచున్నా తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధకరమైన నామంలో ఈ రాత్రి ఆయన సమ్ముఖమందు కూడి ఉన్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్న మన పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా 23వ అధ్యాయము 30 నుండి 36 వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. ఇర్మియా 23వ అధ్యాయము 30వ వచనము నుండి 36వ వచనము వరకు ఒక్కొక్క వచనాన్ని మనము క్షుణ్ణంగా ధ్యానించుకుందాం. దయచేసి చదవండి. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? ఆయనకి ఎవరు విరోధి? ఆయన మాటలను దొంగిలించు తోటి ప్రవక్తలకు ఆయన విరోధి. ఏంటండి? ఒకసారి ఆలోచించండి. దేవుని మహిమను నా మహిమ ఎవరికి చెందనివను అని సెలవిచ్చిన దేవుడు అగ్నికి మారు పేరు గల ఆయన మాటను దొంగిలించే ప్రవక్తలు ఆనాడు ఉన్నారు. మరి అటువంటి వారికి విరోధిగా
ఉండడం మనము దేవుని వాక్యంలో మనం చూసిన ఆయన మహిమను దొంగిలిస్తేనే తండ్రి అయిన దేవుడు ఊరుకున్నప్పుడు ఆయన మాటను దొంగిలిస్తే ఆయన ఊరుకుంటారండి? He won't accept this. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. ఏంటండి? స్వేచ్ఛగా ఏంటండి? ఒకసారి వచ్చినాను మళ్ళీ చదవండి. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. నాలుకను గూర్చి కూడా దేవుని వాక్యము అనేక సందర్భాల్లో రాయబడింది. నాలుక చిన్నదైనప్పటికీ అది బహుగా అదిరిపడుతుందంట. ఏంటండి? మరొక సందర్భం, ఇది ఒక సందర్భం అయితే మరొక సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే, కొండెములాడు అని నాలుకను ఆయన కోసి పారవేయును. ఏంటండి? ఆయన దృష్టికి కొండెములాడు అని నాలుకలు దేవుని దృష్టికి అసహ్యులు. అవునా? యెహోవా నీ మందిరములో, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? ఏంటండి? 34వ దావీదు కీర్తన 14-15 వచనాలుగా మనం చూస్తే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఈనాటి దినాల్లో చెడ్డ మాటలు, దుర్భాషలు, బూతులు, లోకస్తులు, దేవుని భయం లేని మాటలు, అటువంటి మాటలు నీ నోటి నుండి రాకూడదు. అవి విశ్వాసులకు తగదు. మరి ముఖ్యంగా దేవుని చేత అభిషేకింపబడిన సేవకులుగా దైవజనులని పిలువబడుతున్న వారికి అది అస్సలు తాగనే తగదు. అట్లాంటి వారు దేవుని పనికి ఏమాత్రము వారు అర్హులు కారు. అవునా? తమ మాటలను కాపాడుకొనలేని వారు, తమ నాలుకలను అదుపులో పెట్టుకొనలేని వారు, తమ పెదవులకు, తమ నోటికి చిక్కము పెట్టుకొనలేని వారు, హృదయంలో గర్వము, అహంకారముతో నింపబడిన హృదయం కలిగి ఉన్నవారు దేవుని గుడారములో నివసించడానికి వారు అర్హులేనా? ఆయన పరిశుద్ధ పర్వతము మీద నివసింపడానికి వారు అర్హులేనా? ఒకసారి ఆలోచించండి. మనుషులు ఉన్నా లేకపోయినా మన మాటలు కేవలము కృపా సహితముగానే ఉండాలని దేవుడు మనకు సెలవు ఇవ్వడం లేదా?
ఎక్కడ నీతి ఉండదో అక్కడ అవినీతి ఉంటుంది. ఎక్కడ న్యాయం ఉండదో అక్కడ అన్యాయము ఏలుబాటు చేస్తూ ఉంటది. ఎక్కడ దేవుని నీతి కనబడదో అక్కడ అవినీతి విస్తరిస్తుంది. ఎక్కడ దేవుని భయం ఉండదో అక్కడ దేవునికి ఇష్టం లేని అసహ్య కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని ఈ మాట మీకు ఎన్నో సార్లు వాక్య వర్తమానంలో నేను మీకు తెలియజేశాను. దేవుని భయము ఎవరి హృదయాలలో ఉండదో వారు తమ పెదవులను తమ నోటికి చిక్కము వేసుకోరు. They used to talk as they like. They used to live as they like. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భ చేతను నా ప్రజలను దారి తొలగించు వారికి నేను విరోధిని. ఏంటండి? ఇదే యెహోవా వాక్కు. ఆనాడు ప్రవక్తలు కూడా ఇట్లా యెహోవా సెలవిచ్చినదేమనగా అని చెప్పి దేవుడు ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు తెలియజేయాలనుకున్న మాటను స్పష్టంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినప్పుడు అందరూ దేవుని మాటకు వారు విధేయులై తమ హృదయ స్థితిని వారు పశ్చాత్తాపడి బూడిద చల్లుకుంటూ పశ్చాత్తాపడి కన్నీళ్లతో రోధించి దేవుని కనికరాన్ని ఆయన మాట మరలా దేవుని నుంచి మరలా వినేటట్లుగా పాత నిబంధనలో తమ స్థితిని తాము గ్రహించి పశ్చాత్తాపడి దేవుని కృప కొరకు వేడుకున్నప్పుడు శత్రువుల దండి మీద జయం ఇచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చూస్తున్నాం. మాయా స్వప్నములు అవి నిజమైన స్వప్నాలు కావు, మాయా స్వప్నములు. ఏంటండి? ఎవరికైనా స్వప్నము వచ్చింది అని అంటే అది వాక్యానుసారమా కాదని ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. అది వాక్యానుసారంగా కనుకైతే మనము దాని ప్రకారం నడవాలి. ఒకవేళ అది వాక్యానికి విరుద్ధంగా కనుకైతే దాని గురించి మనము ఒకవేళ వచ్చిన స్వప్నము గనక అపాయకరమైనది గనకైతే దాని గూర్చి వ్యక్తిగత ప్రార్థనలో దేవుని పాదములు పట్టుకొని ఆయన కృప కొరకు వేడుకొని ఆ అపాయము వారి మీదకిని వారి ఇంటి మీదకిని ఆ ఉంటున్న చోటకు ఆ ఉంటున్న ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలి అని మనము వ్యక్తిగతంగా మనం దేవుని పాదములు పట్టుకొని వేడుకున్నప్పుడు ఆనాడు నినివే మహాపట్టణాన్ని పట్టవలసిన గతి ఆనాడు నినివే మహాపట్టణపు ప్రజలు తమ స్థితిని తాము పరీక్షించుకొని పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టినప్పుడు ఆ మొర దేవుని వద్దకు చేరింది. ఆ పట్టణం మీద రావాల్సిన దేవుని ఉగ్రత ఆగిపోయింది. దేవుని కనికరం ఆ పట్టణం మీదకి దిగింది. ఆమేన్. ఆనాడు నినివే మహాపట్టణము మీదకి దిగిన దేవుని కనికరము ఈనాడు ఈ పట్టణము మీద దేవుని కనికరము దిగి వచ్చిన గాక. ఏ ఒక్కరు నశించి నిత్య నరకాగ్నికి వెళ్ళకుండును గాక. నేను వారిని పంపలేదు,
నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు వారు ఈ జనులకు ఈ జనులకు ఏ మాత్రమును ప్రయోజనకారులు ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. I won't send them. I won't give the command to them, but they are not useful. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు అంటే వీరు ఇట్లాంటి వారిని బట్టే చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. దేవుడు చెప్పమన్న మాట చెప్పినది చెప్పినట్లుగా చెప్పకుండా విశ్వాసులను దేవుని ఎదుగు నడిపించవలసిన మార్గము కాక మరో దారిన తప్పుడు దారిన పట్టించేవారు అనేకులు ఉన్నారు. ఇటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు తమ స్వప్రయోజనముల కొరకు తమను తాము హెచ్చించుకునే వారి కొరకు వారు వెళ్ళి దేవుని వాక్యానుసారంగా నడిచే వారిని కూడా తప్పు దారిన పట్టిస్తున్నారంటే వీరెట్లాంటి వాడు ఈ పాటికి మీకు అర్థమై ఉండాలి. గ్రహించండి, ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఒకసారి ఆలోచించండి. ఇటువంటి వారే రేపు దేవుని అంచె దినాల్లో దేవుని రాకడ సమీపంగా ఉన్న ఈ దినాల్లో ఇటువంటి వారే వస్తారు. దేవుని వాక్యానికి విరుద్ధమైన మాటలు, దేవుని వాక్యానికి విరుద్ధమైన సూచక క్రియలు జరిగించి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చి వారిని కూడా తమ వలలో వేసుకొని వారిని కూడా నిత్య అగ్నిగుండానికి లాక్కెళ్ళేవారు ఉంటారు. జాగ్రత్త, ఇటువంటి వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు పంపని మనుషుల వీరు అపవాది సంబంధులు. దేవుడు ఆజ్ఞ ఇవ్వని మనుషులు వీరు కేవలము వాక్యానికి విరుద్ధంగా ప్రకటించే అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు కాదండి. ఎందుకంటే మత్తయి సువార్త 24 వచనాల్లోనే ఉంది, అబద్ధ బోధకులు మీ ఎప్పుడో బయలుదేరారు, వారు మీ మధ్యలోనే ఉన్నారని. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇవ్వలేదు, వారికి ఏ విధంగా వారు ప్రయోజకులు కారు. అంటే వారు తమ స్వప్రయోజనాల కొరకు ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించబడుతున్న వారిని కూడా తప్పుదారి పట్టించి పక్కత్రోవ పట్టించి చివరికి వారిని నిత్యాగ్ని గుండానికి ఈడ్చుకెళ్ళే అపవాది యొక్క ప్రతినిధులు. నో డౌట్. అవునండి. దేవుడు పంపని వారు, దేవుడు వారికి ఆజ్ఞ ఇవ్వని వారు, దేవుడు పంపించేవారు ఎవరైనా సరే ఆయన ఇదో ఫలానా ప్రాంతానికి వెళ్ళమని దేవుడు ఆయన వెళ్ళమని చెప్పినప్పుడు, ఆయన పంపితేనే ఆ స్థలములో అయినా, ఆ గ్రామంలో అయినా, ఆ పట్టణంలో అయినా, ఆ మహానగరంలో అయినా దేవుని అద్భుత కార్యాలను ఆ స్థలంలో దేవుడు పంపించిన వ్యక్తి తన కనులారా చూడగలడు. ఆమేన్. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే గాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడిగినప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్మను ఎత్తి పారవేతును.
ఇదే యెహోవా వాక్కు. చూడండి, యెహోవా భారం అంటే ఏంటి అని తెలియనట్లు అడుగుతారు. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? మీరే దేవునికి భారము. భారము అనే పదం మీకు విన్న తర్వాత మీకు వెంటనే మీకు జ్ఞాపకం రావాల్సిన ఏకైక మాట ఏంటంటే, ప్రయాసపడి భారము వహించిన సమస్త జిల్లాల నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను. ఆయన పంపిన వారి నోట ఆయన మాట నుంచి ఆ శక్తివంతమైన మాట అక్కడ ఆయన పంపే ఆ స్థలంలో దేవుడు ఒక వ్యక్తిని పంపించినప్పుడు ఆ ప్రాంతంలో దేవుని కార్యము జరుగుతుంది. యెహోవా భారం అంటే ఏమిటి అని అడుగుతున్నారు వీళ్ళు. ఎవరు? ప్రవక్తలు, యాజకులు, సామాన్యులు అడుగుతున్నారు. ఏంటండి? జరగబోయే సంభవాన్ని గురించి దేవుడు మాట్లాడే ప్రవక్తలతో, ఆలయములో దేవునికి సేవ చేసే యాజకులు, దేవునికి తమ హృదయంలో ఉన్న భారమును దేవుని ఎదుట పెట్టే ఒక సామాన్యుడికి కూడా అర్థం కాని మాట ఉందండి. యెహోవా భారం అంటే ఏమిటి అని. మీరే ఆయనకి భారము. ఎందుకు రాయబడిందండి? మీరే భారం అనే మాట ఎందుకు రాయబడింది అక్కడ? మీరే భారం అని ఎందుకు రాయబడిందో తెలుసా? దేవుని మాటలు తెలిసి కూడా దాని ప్రకారం జీవించని వారు, దాని ప్రకారం క్రియల ద్వారా కనపరచని వారు, దేవుని దృష్టిలో వారు దేవునికి భారమే. అదండి దేవుని వాక్యం అంటే ఏంటో తెలుసు, ప్రార్థన జీవితం అంటే ఏంటో తెలుసు, వాక్యం అంటే ఏంటో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, సమస్తము తెలుసు. ఈ తెలిసి కూడా దేవుని మాటను భారముగా ఎంచే వారిని దేవుడు ఎత్తి పారవేస్తాడంతే. ఏంటండి? ఆయన మాటను భారముగా ఎంచే వారిని ఆయన ఎత్తి పారవేస్తాడంతే. అంటే ఏంటో తెలుసా? ఉదాహరణకి మనం అర్థం చేసుకునే భాషలో కనుక మనం వస్తే, మన ఇల్లు శుభ్రంగా చిమ్ముకున్నప్పుడు పాచంత చాట కుప్ప చేసుకొని మనం చాటతో ఎత్తుతాం కదండి. చాటలో ఎత్తి శుభ్రంగా మనం దాన్ని బయట ఎట్లా పారబోస్తామో, దేవుని మాటను భారముగా ఎంచే వారందరినీ ఒక చోట సమకూర్చి వారిని దేవుని సన్నిధిలో బయట ఎత్తి పాపడేస్తానంతే. బహుశా ఈ నా మాటలు వినిచిన వారికి కఠినంగా ఉండొచ్చాం, కానీ దేవుని వాక్యము చాలా సూటిగా స్పష్టంగా తెలియజేస్తుంది. దయచేసి దేవుని మాటను భారముగా ఎంచుకోకండి, దాని బాధ్యతగా ఎంచు. దేవుని మాటను బాధ్యతగా చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడని ఆనాడు సమూయేలు ఎలాగైతే దేవుని మాటను విన్నాడో, ఆ స్థలానికి ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. దేవుని మాటను భారం వహించి లోకములో ఉన్న భారాలన్నీ అవి తేలిక అనుకోవడం, అది మానవునికి అది అజ్ఞానం, అవివేకము, బుద్ధి శూన్యులు. తర్వాత వచ్చింది ప్రవక్తయే గాని యాజకుడే గాని ఆ సామాన్యుడే గాని యెహోవా భారమను మాట
వాడెవడైనను వారిని వారి ఇంటి వారిని నేను దండించేదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు యెహోవా ఏమని చెప్పుచున్నారు అని మీరు మీరు మీ పొరుగు మీ పొరుగు వారితోనూ వానితోనూ సహోదరులతోనూ ప్రశ్నించవలెను. ఏంటండి? దేవుని మాటను భారముగా ఎంచుకునేవారు ఎవరైతే ఎంచుతారో వారిని ఇంకెవరెవరినండి ఎవరెవరిని వారిని వారి ఇంటి వారిని దేవుడు దండిస్తారంట. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో పరిస్థితి. దేవుని మాటను బాధ్యతగా తీసుకొని దేవుని మాటను ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించేవారు అప్పటికైనా వారు తమ స్థితిని గ్రహించుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గర కన్నీళ్లతో మొరపెట్టుకున్నప్పుడు వారి మొరను ఆలకించి వారి స్థితిని బాగు చేయగల సమర్థుడు. యెహోవా భారం అన్నమాట మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు. జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియు దేవుడగు యెహోవా మాటలను మీరు అపార్థము చేసితిరి. మిస్అండర్స్టాండింగ్ కాగా ఎవని మాట వానికే భారమగును. ఏంటండి? దేవుని మాటను అపార్థము చేసుకునే వారు యాజకులని పిలువబడతారా? వారు ప్రవక్తలని పిలువబడతారా? వారు సామాన్యులని పిలువబడతారా? ఒకసారి ఆలోచించండి. దేవుని మాటను భారమని మీరిక మీదట జ్ఞాపకము చేసుకొనవద్దు అంటే ఆయన మాటలో ఒక హెచ్చరిక ఉన్నది. ఆయన మనతో మాట్లాడాలనుకుని he is wishing us to talk with us. He is wishing to talk with us. ఆయన మనసులో ఉన్న ఉద్దేశాలు, ఆయన మనసులో ఉన్న భావాలు, ఆయన మనసులో ఉన్న మాటను మనతో చెప్పాలని చూస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే దేవుని మాటను మనము భారముగా మనలో అనేకులు భారముగా దాన్ని ఎంచుతున్నారు. తప్పు. దేవుని మాటను భారముగా ఎంచే వారిని ఆయన సన్నిధిలో నుండి ఆయన పారవేస్తానన్నాడు. ఎంత భయంకరమో చూడండి. ఆయన సన్నిధిలో నుండి ఆయన పారవేస్తానంటే చివరికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండదండి? నిత్య అగ్నిగుండమే కాదండి. దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని వారు హృదయ స్థితి సరిగ్గా ఉన్నట్లా? దేవుని వాక్యాన్ని చూడాల్సిన కోణము, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాల్సిన కోణము, దేవుని వాక్యం ఈ రోజున నాతో ఏం మాట్లాడింది, నా హృదయ స్థితి ఎలా ఉన్నదని పరీక్షించుకొని దాన్ని సరైన విధంగా అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మన హృదయంలో దాగి ఉన్న మచ్చ, ముడత, డాగు సమస్తము కనబడుతుంది. వ్యక్తిగతంగా మన దేవుని పాదాలు పట్టుకొని కన్నీళ్లతో మన దేవుని సన్నిధిలో అడిగినప్పుడు ఆయన రక్తముతో మనలను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచగల దేవుడు. జీవము గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియు దేవుడు నాకు యెహోవా మాటలను
సైన్యములకు అధిపతి దేవుడకు యెహోవా మాటలను మీరు అపార్థము చేశారు, దాన్ని విలువ లేకుండా చేస్తారు, దాన్ని తప్పుగా అర్థాలు తీసుకున్నారు. కాగా ఎవని మాట వానికే భారమగును. ఈ వచనాన్ని మీరు ఖచ్చితంగా మీ బైబిల్ అండర్లైన్ చేసుకోండి. అది చాలా ప్రాముఖ్యమైన మాట. ఇది ఏంటండి? ఈ రోజున కొంతమంది వాక్యాన్ని తీసుకుంటారు, తమకు నచ్చినట్లుగా మలుచుకొని తమ స్థితిని తాము దేవుని ఎదుట ఒప్పుకోకుండా, సరిచేసుకోకుండా, క్రీస్తు రక్తము చేత తమ హృదయాన్ని పరిశుద్ధపరచుకోనకుండా ఎదుటి వారిలో ఆ వాక్యాన్ని ఎంచుకొని ఆ వాక్యాన్ని ప్రకటించాల్సిన విధంగా ప్రకటించకుండా ఎదుటి వారిలో ఉన్న లోపాలను వాక్యము ద్వారానే ఎదుటి వారి గుచ్చేటట్లుగా వాక్యాన్ని కూడా తప్పుగా అపార్థం చేసుకున్నారంటే వీరు ఎటువంటి మనుషులో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి జాగ్రత్త సుమ, దేవుని ఉగ్రత నీ మీద రాక మునుపే దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నదంటే మన హృదయ స్థితి ఎలా ఉన్నదో చూపిస్తుంది. ఆయన రాకముందే మన హృదయ స్థితి మనం పరిశీలించుకున్నప్పుడే క్రీస్తు రక్తము చేత మనం హృదయాలను కడుక్కున్నప్పుడే ఎదుటి వారిలో ఉన్న లోపాలు కాదు, ఎదుటి వారిలో బలహీనతలు కాదు, మనం ఇతరులను క్రీస్తు ప్రేమతో మనం కనపరిచినప్పుడు వారు కూడా క్రీస్తు ప్రేమ చేత మనం ఇతరులను క్రీస్తు ప్రేమతో మనం ప్రేమించినప్పుడు వారు కూడా క్రీస్తు ప్రేమతో మనల్ని ప్రేమించినప్పుడు అక్కడ అల్లరి, జగడాలు, అసమాధానాలు అవి ఆటోమేటిక్ ఇంటి గడపలో ఇంటి ముఖ్య ద్వారం నుంచి అవి బయటికి వెళ్ళిపోతాయి. కారణం ఎక్కడైతే ఇద్దరు క్రీస్తు ప్రేమ చేత ఒకరినొకరు ప్రేమించబడతారు, ఆ ఇంటిలో దేవుని సన్నిధి నిలిచి ఉంటుంది. బహుశా నా మాట అర్థమైంది అనుకుంటున్నాను. ఆమేన్. ఈ రాత్రి ఈ వర్తమానం వింటున్న ప్రతి గృహాలలో ఒకరినొకరు క్రీస్తు ప్రేమ చేత పెనవేయబడి వారి గృహాలలో దేవుడు అనుగ్రహించు శాంతి సమాధానములు సదాకాలము వారి గృహములలో నిలిచి ఉండును గాక. ఆమేన్. కాబట్టి ప్రియ దైవజనాంగమా, ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి, అపార్థం చేసుకోకండి. మనుషులు అపార్థం చేసుకున్న పర్వాలా, కానీ దేవుని మాటను అపార్థం చేసుకోకండి. అది మీకే నష్టం, మీ మాట మీకే భారం అవుతుంది. ఏంటండి? ఎవరి మాట వారికే భారం అవుతుంది అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక మన మాట మనకి భారము కాకుండా దేవుని మాటను భారముగా ఎంచుకొనక దానిని మనము హృదయమంతటితో మనం దాన్ని అంగీకరించి మన హృదయ స్థితిని మనం పరీక్షించుకున్నప్పుడు తప్పకుండా క్రీస్తు ప్రేమ చేత మనం పెనివేయబడతాం. మనము ఒకరిలో ఉన్న బలహీనతలు, తప్పులను మనం చూడక ఓర్చుకుంటాం, క్షమించుకుంటాం, దీర్ఘశాంతము మనం ఒకరినొకరి పట్ల మనం కనపరుచుకుంటాం. కనుక ఈ రాత్రి వర్తమానం వింటున్న ప్రియ సహోదర, సహోదరి,
నీ స్థితి ఎలా ఉన్నది? నీ మాట నీకు భారము కాకమునిపే దేవుని మాటను నీ జీవితంలో, ప్రభా ఈ రాత్రి నా వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. నీ మాటను నేను భారముగా ఎంచుకొనక నీ మాటను దాన్ని నేను బాధ్యతగా ఎంచుకున్నాను. నీ మాటతో ప్రభా నా హృదయంలో మోయబడిన మనోనేత్రాలు తెరవ చేయమని ప్రార్థన పూర్వకంగా మనము మన దేవుని సన్నిధిలో ఆయన కృపకుగా మనం వేడుకున్నప్పుడు, వాక్యము మనం విన్నప్పుడు మనం మోయబడిన మనోనేత్రాలు తెరవబడతాయి. తర్వాత వచ్చి కనుక దేవుని మాటను భారముగా ఎంచుకొనక దాన్ని మనము జాగ్రత్తగా దాని బాధ్యతగా మన హృదయాలు భద్రపరచుకుందాం. ఆయన కృప కొరకు మనం వేడుకుందాం. అతి గొప్ప భాగ్యము, అతి గొప్ప ధన్యత ప్రభువారు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. దయచేసి స్థలం వంచండి, ప్రార్థన చేసుకుందాం.